వెల్కమ్ టు బిగ్ బ్యాన్. తెలంగాణ ప్రభుత్వం రైతులను విస్మరించిందంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. అకాల వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన అన్నదాతలను పట్టించుకోవడం లేదని, బోనస్ వరి ధాన్యానికి ఇస్తామన్న బోనస్ని కేవలం సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేసి దొడ్డు వడ్లకు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడుతుంది బీఆర్ఎస్. ఈరోజు మొత్తం నియోజకవర్గాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆందోళనలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. అటు మరోవైపు రేవంత్ రెడ్డి మొన్న ఎన్నికలు ముగియగానే నిన్న కార్యాచరణలోకి దిగిపోయారు. ముఖ్యమంత్రిగా సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష కూడా రుణమాఫీ ఏదైతే ఎన్నికల్లో, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన హామీగా ఉందో రుణమాఫీ పైనే ఆయన సమీక్ష జరిగింది. ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరాల్సిందే అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దానిపై ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహించాలని, అందులో పలు అంశాలు, రైతులకు సంబంధించి బోనస్ కానీ లేదంటే రుణమాఫీ కానీ ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. అటు మరోవైపు బీజేపీ నేత లక్ష్మణ్ ఆగస్టు సంక్షోభం వస్తుంది రాష్ట్రంలో రుణమాఫీ చేయకపోతే అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తే, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నిన్న ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా రాబోయేది రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అన్నారు. ఇంతకీ ఆగస్టు సంక్షోభం రాబోతుందా, ఆర్థిక సంక్షోభం వస్తుందా, ఈ రైతు నిరసనలు ఎక్కడికి దారితీస్తాయి, రుణమాఫీ ఆగస్టు 15లోగా సాధ్యమయ్యే పనేనా, ఏ రకంగా రేవంత్ రెడ్డి చేయబోతున్నారు, ఇలాంటి అంశాలన్నింటిపై చర్చిద్దాం. మాతో పాటు జనవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి మాజీ ఎంపీ మహబూబాద్ ఎంపీ అభ్యర్థి ప్రస్తుతం కూడా సీతారాం నాయక్ గారు ఉన్నారు అందుబాటులో, ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఎమ్మెల్యే మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందు శ్రీధర్ గారు మీతోనే మొదలు పెడదాం. ఏంటి ఈరోజు సడన్గా రాత్రికి రాత్రి దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వట్లేదు, దారుణం అంటూ నిరసనలకు పిలిపించారు. నిన్న మధ్యాహ్నం కూడా ఇదే విషయంపై కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం, చూసాక మన డిబేట్లోకి వెళ్దాం. చాలా చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ, అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో, టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరంలోనే, గెలిచిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సకల జనుల సమ్మె చేసిన, పెన్ డౌన్ చేసిన, సింగరేణిలో స్తంభింపజేసిన, ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పేగుబంధం. అందుకే ఎన్నడూ కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నడూ నిందించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తూ ఉన్నారు. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, లోక్సభ ఎన్నికలు మొన్ననే ముగిశాయి, రాజకీయం మొదలైంది. రేవంత్ రెడ్డిపై చాలా సీరియస్గా నిన్న కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా రైతు నిరసనలకు ఈరోజు మీరు పిలిపించారు. ధాన్యం కొనుగోలు ఆల్రెడీ జరుగుతున్నాయి, ధాన్యం కొనుగోలు కూడా చేయాలి. సరే, వర్షాలకు కొంత చెడిపోయాయి, అవన్నీ సరే. రైతాంగమే ఎజెండాగా ఇక మీరు జనంలోకి వెళ్ళినట్లేనా? మళ్ళీ రాజకీయమా, రైతు కోసం చేసే ఉద్యమమా, ఏంటిది? రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది, అది విషయం కాదు. బట్ ఇష్యూ ఏందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ పోయిన 10 yearsలో పండిన ప్రతి గింజను కొన్నాం, కల్లాల దగ్గర కొన్నాం, 15 రోజుల్లోగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినాం, వేర్ హౌసింగ్ కెపాసిటీ పెంచినాం. ఓవరాల్గా రైతులకు సంబంధించి ధాన్యం నేను పండించింది ఎక్కడ పోయి అమ్ముకోవాలి అనే విషయంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసినాం. ఇవాళ ఆ పరిస్థితి రివర్స్ కనబడతా ఉందనేది మా ఉద్దేశం. పోయిన 15 రోజులుగా నేను చూస్తూ ఉన్నాను కదా, యంత్రాంగం మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. అనేక చోట్ల నిన్న అకాల వర్షాలు వచ్చినప్పుడు చాలా చోట్ల ధాన్యం తడిచిపోయింది.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండుంటే ఆ పరిస్థితి తలెత్తేది కాదు. రెండోది, ఎందుకో ప్రభుత్వంలో నేను సరిది విమర్శ అనుకోండి, సూచన అనుకోండి, మరొకటి అనుకోండి, మోర్ ఆఫ్ ఎ పాలిటిక్స్ అంటే ఎక్కువ రాజకీయం, తక్కువ గవర్నెన్స్, తక్కువ పరిపాలనా విధానం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు దాంట్లోకి, అంటే మొన్నటిదాకా ఎలక్షన్లు ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు, కానీ అంతకుముందు 4 months కూడా మీరు చూస్తే అదే ఆలోచన విధానం ఇంకా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యవహార శైలి కనబడుతుంది తప్పితే మేము గవర్నెన్స్లోకి వచ్చినాము, గవర్నమెంట్లోకి వచ్చినాము, పరిపాలనలోని అన్ని అంశాలని ప్రతిరోజు స్పృశించాలనే ఒక ఆలోచన, అధికార యంత్రాంగాన్ని సరిగ్గా డ్రైవ్ చేసే విధానం మాత్రం కనబడట్లేదు. ఇప్పుడే కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ కాబట్టి వీ ఆల్సో వాంట్ ది గవర్నమెంట్ టు సర్వైవ్, ఫంక్షన్ ప్రాపర్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్. కానీ అది కనబడట్లేదు. ఇవాళ రైతుల విషయంలో మీకు అదే కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ పిలుపులు ఎందుకు ఇచ్చినామంటే ఓవరాల్గా రైతాంగం మీద ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒకటి మా అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. రెండోది, సన్నవడ్లకే నేను బోనస్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు అన్నది వాస్తవం అయితే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ ఆన్ యువర్ ప్రామిస్. మీరు ఇచ్చినటువంటి హామీ మీద మీరు వెనుకకపోతున్నారు. అంటే మీ యొక్క హామీల మీద మీకు విశ్వాసం లేదని చెప్పి ప్రజలు నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు కానీ బయట మాట్లాడినప్పుడు కానీ సన్న వడ్లకే ఇస్తాను, ఇంకో వడ్లకి ఇవ్వను అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలే. ఇది స్ట్రైట్గా ప్రజల్ని తిరస్కారం చేయడము, రైతులను మోసం చేయడం వద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించాలా. ఇటువంటి తప్పులే బేసికల్లీ ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకం చేస్తాయనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిగతా రైతులకు అన్యాయం చేసినట్లు అవుతుంది. మీరు ముందు చెప్పలేదు కదా. కాబట్టి అది తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చే సీజన్ అంటాడు, ఇంకో మంత్రి గారు వచ్చే సంవత్సరం అంటాడు. అసలు మీకు పూర్తి స్థాయిలో ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉందా? వ్యవసాయ శాఖ నుంచి ఏం ఖర్చు చేయాలనే అవగాహన ఉందా? అసలు ఈ బోనస్ ఇద్దామనే విషయంలో ఏమైనా ప్లానింగ్ ఉందా? నోటికి వచ్చినట్టు చెప్పినారా? ఈ అంశాలని ప్రభుత్వం, నేను ఆదిశ్వాస్ గారు ఉన్నారు, ఆయన విప్ ఉన్నాడు, నిన్నప్పుడు ఎక్కడికి పోతే నేను చూసుకోలేదు, బాగుండదు, సభ్యతగా ఉండదు కాబట్టి. కానీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నారు. ఆయన ఏడుకోపోతే మహిళలు అన్ని అంశాల మీద ఆయనను ప్రశ్నించినట్టు, ఆయన దాటవేసి వెళ్ళిపోయినట్టు కనబడతా ఉంది. నేనేమంటున్నా అంటే నాట్ అవుట్ ఆఫ్ ఏదో జలసీతోటో లేకపోతే మిమ్మల్ని అనాలన్న ఉద్దేశంతో కాదు. ప్రభుత్వం ఈ రకంగా నడవడం మాత్రం రాష్ట్రానికి నష్టం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలా. ప్రత్యేకించి రైతాంగం ప్రజల ప్రభుత్వం వైపు చూస్తుంది. దే హావ్ టు బి ప్రొటెక్టెడ్. రైట్, అడుగుదాం. అది శ్రీనివాస్ గారు, మీరు శ్రీధర్ రెడ్డి గారు అన్న దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలిపించింది, మీరు బోనస్ విషయంలో మాట తప్పారని. అదేంటంటే దొడ్డువాడ్లకు ఇవ్వకుండా కేవలం సన్నవాడ్లకే బోనస్ ఇవ్వాలని మొన్న చిట్చాట్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇంకా అది ఆచరణలోకి రాలేదు, ఒక విధానపర నిర్ణయం కూడా కాలేదనుకోండి. కానీ అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే మీకు తెలుసు, తెలంగాణలో 90% మంది మీ ప్రాంతంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ దొడ్డువాటిలో పండిస్తుంటారు. అంటే వాళ్ళందరికీ నష్టమే ఒకటో పాయింట్. రెండోది, అసలు వచ్చే సీజన్లో ఇస్తారా, వచ్చే సంవత్సరం ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు బోనస్ అనేది కూడా క్లారిటీ లేదు. తడిసిన ధాన్యం ఎలాగుంది, అది ప్రతిసారి తడిసినప్పుడు ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేయడం, కొంచెం ప్రభుత్వం ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయితే బాగుండేదనే ఒక సూచన కూడా వస్తుంది. దీనిపై ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈనాటి టిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ధర్నా అనేది ఒక మొసలి కన్నీరు గార్చడం అనేది ఒక ముందుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు ముందుగా సమాధానం, వారు ఏవైతే ఉద్యోగాలు అన్నారో తప్పనిసరిగా ఉద్యోగాలు ఇస్తాం. రెండోది, పేగు బంధం అది ఉద్యోగులతోనే మాట. అసలు పేగు బంధం తెంచుకున్నది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో ఉద్యోగులతో తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం తప్పుకొని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి గుర్తించాలి. రెండోది, వీళ్ళు వడ్లు కొంటలేరు అనేటువంటి వాడు అంటున్నటువంటి మాట ఏదో నేను ఇప్పుడు లెక్కలు నా రాజన్న సిరిసిల్ల జిల్లా లెక్కలు మీకు చెప్తా. గత సంవత్సరము May 15th వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 86,000 మెట్రిక్ టన్నులు ఉంటున్నారు. ఈ సంవత్సరం మేము వచ్చిన తర్వాత మా ముందు చెప్పు రైతులు నష్టం చేయకూడదంటే ఇప్పుడు రాజన్న జిల్లాలో 1,90,000 మెట్రిక్ టన్నులు ఉంటాం. అంటే 1,00,000 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కంటే గత బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం రైతులపై చూపిన ప్రేమ చూడండి, మా ఆలోచన చూడండి చెప్తున్నా. ఇది బహుశా ఇప్పుడు ఇంకో గంట తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత సంవత్సరం May 15th వరకు ఈ డేట్ వరకు ఎంత కొనుగోలు చేసినామో ఈసారి రాష్ట్రం ఎంత కొనుగోలు చేసినామో లెక్కలతో సహా కేటీఆర్ కూడా ట్విట్టర్లో పంపిస్తా, మీ కూడా పంపిస్తా. దుష్ప్రచారం కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ హయాంలో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మీ కూడా తడిసిన ధాన్యం కొనుగోలు చేసినాం. అకాల వర్షం పడితే రైతులు పట్టించుకున్న పాపన పోలేరు అంటారు. గతంలో అకాల వర్షం పడితే 10 సంవత్సరాలలో ఎకరాకు 10,000 ఇస్తారు, ఇవ్వని ఆ ప్రభుత్వం అయితే మేము ఈ 5 మాసాల క్రితం, మొన్నటి 2 మాసాల క్రితం
వడగళ్ల వర్షం వల్ల నష్టపోతే ఇదే రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఇదో కేటీఆర్ నియోజకవర్గంలో ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట నష్టపోయి రైతాన్ని 10 వేలు ఇచ్చినాం. ఒకసారి కేటీఆర్ గారు కళ్ళు తెరిచి చూడాలి. ఆయన నియోజకవర్గంలో గత సంవత్సరం ఎంత కొనుగోలు చేసిండు ఆయనే, మేము ఎంత కొనుగోలు చేసినాం. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నుండి వైఫల్యం ఒకనాడు కూడా కలెక్టర్ గారు కానీ అధికారులు గారు మాట్లాడిన ఆయనే. మేము రాజధాని సిరిసిల్ల జిల్లా యూనిటీ తీసుకునే ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎక్కువ ఉన్నాం కాబట్టి తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి గమనించమని కోరుతున్నాం. మరొకటి, ఈరోజు వరేస్తే ఉరే అన్నటువంటి కేసీఆర్ గారు రైతుల పట్ల ఈ విధంగా ఈరోజు ధర్నా దీక్షలకు పిలుపునివ్వడం మిమ్మల్ని అడుగుతున్నా, కేసీఆర్ గారు వరేస్తే ఉదయం అన్నది వాస్తవమే, మీరు కూడా 500 బోనస్ ఇస్తా అన్నది వాస్తవమే కదా ఎన్నికల సందర్భంగా? చెప్పబోతున్నా ఇప్పుడు మీరు కేటీఆర్ వీడియో చేసారు, మా శ్రీధర్ అన్న మాట్లాడారు, ఒక్కొక్కటి సమాధానం చెప్పాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా. మేము సన్న రకాలు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు సన్న రకాలు రేషన్ షాప్ కి వాళ్ళ ఒక నిర్ణయం తీసుకుంటామని మాట అన్నాడు. వచ్చే వానకాల పంట నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు ఇంకా విధి విధానాలు పూర్తి కాదు. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రైతులకు రుణమాఫీ ఏ విధంగా ఇవ్వాలని దానిపైన రైతులతో చర్చ జరిపి రైతు వెల్ఫేర్ కమిషన్ వేసి దాని ద్వారా రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నాడు. సన్న రకాలకు కూడా ఏదైతే రేషన్ బియ్యం ద్వారా ఇవ్వాలని చెప్పండి, డీలర్ ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం చిట్చాట్లో అన్నటువంటి దానికి దీంట్లో విధి విధానాలు కాలేవు. తప్పనిసరిగా మేము రైతులకు ఏదైతే ఇస్తామని బోనస్తుందో వచ్చే వానకాల పంట అని చెప్పి ఇదివరకు మా ముఖ్యమంత్రి చెప్పారు, ఎన్నికల సభలు కూడా చెప్పారు. కాబట్టి వానకాల పంటలో తప్పనిసరి రైతులకు బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకొని పోతాం. మరో మాట ఒక ట్రోల్ అయింది, ఆదిశీరన్ ఏదో నిన్న పోతే ఇక్కడ మహిళలు అడిగిన దాని వెళ్ళిపోయినని చెప్పి అంటున్న ట్రోల్ది ముందు భాగం కట్ చేసారు, వెనుక భాగం కట్ చేసారు. అది నిన్నటి వీడియో కాదు, మొన్నటి వీడియో కాదు. బిఫోర్ ఎన్నికల కంటే ముందు ఎన్నికల సభలు మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లి మాట్లాడితే నేను అప్పటికే అందరికి నమస్తే పెట్టి ఒక్కొక్క ప్రోగ్రామ్ వెళ్తున్నాను, గంటకు ఒక గ్రామం, రోజు 12 గ్రామాలు తిరిగాను, 122 కార్య మీటింగ్ లో పాల్గొన్నా. నేను తొందరలో మరో గ్రామానికి వెళ్ళాలని చెప్పి అందరు నమస్తే పెట్టి నవ్వుతూ పోతున్నప్పుడు ఆ తల్లి అంటే చెవిలో పడ్డ తర్వాత ఆగి వెనక్కి వచ్చి మళ్ళీ ఆమెకు చెప్పిన ఆ గ్రామానికి 2 సార్లు శ్రీపాద ఇళ్లపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చిన చెప్పగలిగిన ఎక్కడ కూడా మీరు వచ్చిన పంటలు గుంట భూమి కూడా మీ గ్రామంలో ఎండిపోలేదు, మీరు చూపిస్తే రావడం సిద్ధం అని చెప్పిన. దాంతోపాటు వడ్లు కొనుగోలు చేశారంటే వెంటనే అక్కడ అధికారులతో మాట్లాడి వడ్లు కొనుగోలు చేయాలని చెప్పండి. 2 అంశాలు వాళ్ళు మాట్లాడు, వేరే ఏం మాట్లాడలేదు. మా వడ్లు కొనుగోలు చేయలేదని చెప్పిన మాట కూడా ఉన్నది. మా వరద తప్పు నేను దాన్ని తప్పు ఇస్తున్నాడు, కానీ అన్న ఏదో నన్ను ఏదో నిలదీసారు, నమస్తే నాకు అవకాశం ఇచ్చి చెప్పడం ప్రజలకు చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి నమస్తే తెలంగాణ కూడా వాళ్ళ ప్రశ్నను కూడా నేను తప్పుపడడం లేదు. వాళ్ళ యొక్క బాధను మా దృష్టి తీసుకొచ్చారా, నేను దృష్టిగా వెళ్ళిపోలేను. నేను నవ్వుతూ అందరూ నమస్తే చెవులో పడ్డప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మరి దానికి సమాధానం చెప్పి కూడా పోయినా. జనంతో కలిసి ఉండే అడిగింది కూడా తప్పు. అయ్యో నువ్వు అన్నం అంటేనే ప్రజల్లో సమస్య ఉండొచ్చు. ఓకే, మీరు చెప్పింది అంత వెర్షన్ అర్థమైంది. ఫైనల్ గా 500 బోనస్ అనేది ప్రతి వడ్ల గింజకు వస్తుందా, ప్రతి వడ్లకు వస్తుందా, దొడ్డు సన్నం తేడా లేకుండా? నిన్న చిట్ చాట్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశం సన్న రకాలు రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు అందివ్వాలన్న మాట ఒకటి, వచ్చే వానకాల పంట నుండి 500 బోనస్ ఇవ్వాలనేది ఒకటి. విధి విధానాలు ఇంకా ఖరారు కాలే. అప్పుడే ఎందుకు ఉలికి పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ అర్థమైతలేదు. మేము 5 నెలలు అయిపోయింది ప్రభుత్వానికి అనేది కేటీఆర్ డెడ్ లైన్ పెట్టడం, అది తప్పనిసరిగా 5 సంవత్సరాలు ప్రభుత్వం. అరే వాళ్ళకి అవకాశం ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలేడు, ఇంటికి వచ్చేవాడు 10 ఏళ్ళు వాళ్ళ రాజ్యం వెళ్ళి అనేక మాకు 5 రీజనబుల్ గా మాట్లాడడం, మళ్ళీ అవకాశం చెప్తున్నావు. అవకాశం వద్దు, డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, సిరిసిల్ల, వేములవాడ, నేను చెప్తున్నా కదా మీ ప్రాంతమే వచ్చి నేను చూపిస్తాను. ఒక్కటి కట్టలేదు, ఒక దగ్గర నీళ్ళు ఇవ్వలేదు. మరి ఒక్క నిమిషం అన్న, అవాస్తవాలు మాట్లాడద్దు. ఏమంటానంటే మీరు అనుకున్న స్థాయిలో పని కాకపోతే మీరు విమర్శించవచ్చు, కానీ ఏది కాలేదని మాట్లాడితేనే 2 సార్లు గవర్నమెంట్. ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీ దగ్గర, ఎన్ని చోట్ల జరిగినాయి? ఇది వదిలేద్దాం, అది వేరే సబ్జెక్ట్. నేను అడుగుతుంది రైతుల పక్షాన్ని అడుగుతున్నాను. ప్రతి వడ్లపు గింజకి, ప్రతి వడ్డుకి, అంటే దొడ్డు కానీ సన్నపాట్లు కానీ దేనికైనా 500 బోనస్ మీరు ఇస్తారా? మీ హామీ అదే కదా ఎన్నికల హామీ. విధి విధానాలు ఖరారు కాకముందే ఈ టిఆర్ఎస్ పార్టీ విశ్వాసం లేదని అర్థం.
అరే వచ్చే అంటే మీకు కొంత అనుమానం ఉన్నట్టయితే ఏం విధి విధానం కావాలి దీనికి? ఇట్లా మాట్లాడద్దండి దయచేసి. నేను అడిగే ప్రశ్న నేను అడిగే బయట 500 రూపాయల బోనస్ చేయడానికి విధి విధానం ఏం కావాలి? అన్నిటికీ ఇస్తామన్నారు కదా. నాకు అర్థం కాలేదు. 500 ఇస్తాము అన్న అందరితో నేను కూడా చదువుకున్నా. ఒక్క విషయం చెప్పాను, యూ బీయింగ్ ఎ విప్ ఇన్ ద గవర్నమెంట్, 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి విధి విధానం ఏం కావాలి? మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేయకండి. మీరు నేనేమంటున్నా, మేము ఈకలు వీకుతాము, అవసరమైతే పెంకులు కూడా వదులుతాం. అది కాదు ముచ్చట. వచ్చే వానకాల అన్న మీరు ఇట్లనే బిహేవ్ చేస్తే ఈకలు వీకుతాము, పెంకు కూడా వదలగొడతాం. నేను చెప్పేది అది కాదు. నేను చెప్పేది నేను గవర్నమెంట్ లో చైర్మన్ గా పనిచేసిందే. 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి ఏం విధి విధానం కావాలి? గవర్నమెంట్ లో విప్ గా ఉన్నావు, దొడ్డు బియ్యానికి కూడా ఇస్తాము అని చెప్పలేవా? విప్పుగా ఉంటే చెప్తున్నా చెప్పలేవా? 500 రూపాయలకు దొడ్డు బియ్యానికి ఇస్తానని చెప్పలేవా? దొడ్డు ఓట్లకి ఇస్తానని చెప్పలేవా? కళ్యాణ్ చెప్పండి చెప్పండి ఏంటి మీరు అడిగేది? ఉండాలి బీయింగ్ గవర్నమెంట్. చెప్పండి. అడుగుతున్న ప్రశ్న ఒక్క నిమిషం. మీరు అడిగిన ప్రశ్న అడుగుతున్నా. ఇట్లా మాడద్దు ప్లీజ్. ప్రశ్న ఎందుకు కొద్దిగా మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు విప్పున్నప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. ప్రశ్న ఏంటి? లెట్ మీ విన్నాను ఒక నిమిషం. నాకు చెప్పడం అవసరం లేదు. నేను చెప్పనన్నా, నాకు అంత స్థాయి లేదని మీరు అనుకుంటే మీ విజ్ఞత. ప్రశ్న ఏంటి చెప్పండి. నేను అడిగే ప్రశ్న ఒకటే, మీరు ప్లీజ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్తున్నారు. మీరు అడిగింది చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది చాలా కుసంస్కారమైనటువంటి పద్ధతి. మీరు వినాలే కూడా. యు ఆర్ ఇన్ గవర్నమెంట్. ఒకటే వినండి. వినన్నా మళ్ళా చెప్పను. నాకు వినపడలే. మళ్ళా చెప్పే ఒక్క నిమిషం ఆగండి. నేను 3 ప్రశ్నలు వేస్తా. మీకు అభద్రతా బాగుంది. స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పంటకు మీరు ఇవ్వలేకపోయినారు. వచ్చే పంట నుంచి అన్ని రకాలుగా పండించిన వడ్లకు, అన్ని రకాల వడ్లకు బోనస్ మీరు ప్రకటించినట్టు 500 రూపాయలు ఇస్తారా ఇవ్వరా? రైట్, ఓకే, రైట్. స్ట్రేట్ క్వశ్చన్ రాగండి. అంతే కదా? ఇంతే ఇక. ఏం లేదు. అన్ని వాటికి ఇస్తామని చెప్పారు. సీజన్ నుంచే ఇస్తావా? వర్షాకాలం నుంచి అని చెప్పారు. వర్షాకాలం నుంచి ఇస్తావా? ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అరే ఇనన్నా, తొందరపడకన్నా. ఐ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్. ఒక్క నిమిషం. ఇవాళ మధ్యాహ్నం సెక్రటేరియట్ నుంచి మీ తుమ్మల నాగేశ్వరరావు గారితో ఈసీ పర్మిట్ చేస్తే, అదొకటి ఉంది కాబట్టి ఎన్నిక పర్మిట్ చేస్తే, వచ్చే వర్షాకాలం సీజన్ నుంచే 500 రూపాయల బోనస్ అన్ని రకాల వడ్లకి ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళు ఇవ్వము అని చెప్పిన తర్వాత మీరు రోడ్ ఎక్కినా బాగుంది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందు ఎందుకు నిరసనలు? అధికారిక ప్రకటన రాలేదు. ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను మాట్లాడితేనే శాసనం అన్నారు. గద్దర్ గారు మాట్లాడలే కూడా. చిట్ చాట్ అని చెప్పారు అన్నారు. అంటే చిట్ చాట్కి ఏం వాల్యూ లేదా? అనలేదంటారు. పత్రిక ఇవ్వండి. నేను ఏమంటున్నా, ఎప్పుడో ఒకప్పుడు ఏ నాయకుడు చిట్ చాట్ లో మాట్లాడిన మాటలకు వాల్యూ లేదా? పట్టించుకోవద్దు. ఇన్ జనరల్ చిట్ చాట్ అంటేనే వాల్యూ లేనిది. ఇన్ జనరల్ గా ఎందుకంటే చెప్తే అది రికార్డు కాకుండా ఉండడానికి చిట్ చాట్ చేస్తారు. మరి అది మీరు పబ్లిష్ చేస్తున్నారు, టీవీలో వేస్తున్నారు, చర్చ పెడుతున్నారు. దాని మీద మీరు ధర్నా చేయడం ఒకటి. ఓకే, రైట్. చిట్ చాట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే శాసనం అని చెప్పారు, మాట్లాడలేదు కాబట్టి మీరు ముందే కొంచెం తొందరపడి ఒక కోయిల ముందే అదే కాదు కదా. ఇప్పటివరకు ఇయ్యలే కదా. ఒక్క నిమిషం. ఇప్పటివరకు ఇయ్యలేదు కదా. అది ఓకే. ఇయ్యలేదు. కళ్ళాల మీద ఓట్లు కొనలేదు. రైతులను పట్టించుకునేవాళ్ళు లేడు. అది ఓకే, రైట్. ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు ఉన్నారు. అరే అన్న కళ్యాణ్ మళ్ళీ శ్రీధరన్ ఎన్నుకోపోయిండు. నా రాజధాని సిరిసిల్ల జిల్లాలో లాస్ట్ ఇయర్ May 15th 86,000 మాట్లాడదాం శ్రీనివాస్ గారు. ఈసారి 1,90,000 ఉండమే చెప్పారు, ఇంతకు ముందు చెప్పారు. ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు విన్నారు కదా, ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ 2 పార్టీలు చెప్తున్న మాట. రైతుల విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇప్పటి వరకు కూడా రైతుల రుణమాఫీపై కానీ, లేకుంటే రైతులకు బోనస్ ఇవ్వాలని కానీ ఇలాంటివి ఏమీ మాట్లాడలేదు. మీరు మాట్లాడకుండా తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఉందని కిషన్ రెడ్డి గారు అంటారు, తెలంగాణలో ఆగస్టు సంక్షోభం వస్తుందని లక్ష్మణ్ గారు అంటారు. వాళ్ళిద్దరు అన్న మాటలు మీకు ఒకసారి వినిపిస్తాను, విన్నాక మీరు రియాక్ట్ కండి. మేము ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాము, ఇకనైనా బురద జల్లేటువంటి రాజకీయాలకు, నీచమైనటువంటి రాజకీయాలకు దిగజారకుండా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టిని కేంద్రీకరిస్తే మరి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డు కాలం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు. రెండోది, గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అవినీతి పనులు ఏకం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేయడం లేదా కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని, అందుకనే మరి ప్రజలు తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటారు. రైట్, సీతారాం నాయక్ గారు, ఏంటి రాబోయేది? ఆర్థిక సంక్షోభమా, ఆగస్టు సంక్షోభమా? మీరు ఒక ప్రొఫెసర్, మీరు ఒక మేధావులు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్నారు, మీరే ఇవ్వాలి దీనికి సంబంధించి క్లారిటీ. ముందుగా నిన్న టీఎన్టీవీ ద్వారా నేను గెలవాలని కృషి చేసినటువంటి మైబాద్ పట్టణ ఓటర్ మహాశయులందరికీ, కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు మీ పార్టీ అన్నారు కదా, స్పష్టంగా లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు కదా, ఈ దేవతల మీద ఒట్టేసి మీరు రుణమాఫీ అంటున్నారా, జరగకపోతే సంక్షోభం వస్తుందని. వాస్తవానికి ఎలక్షన్ల సమయంలో గ్రామాలు ఊర్లని తిరుగుతూ ఉంటే ఒక వాస్తవమైనటువంటి నిజాన్ని వాళ్ళు బయట పెడుతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీని, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఏం చేసిందో మాకు బాగానే తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము వారికేమో ఓటేసి గెలిపేయలేదు. తెలంగాణ సబండ వర్ణాలతో వచ్చినటువంటి తెలంగాణ కొందరి చేతులకు వెళ్ళి తెలంగాణ దుర్మార్గులు, తెలంగాణ ద్రోహులు ఎవరైతే వచ్చి తెలంగాణను కైవసం చేసుకున్నారో దాని నుంచి విముక్తి చేయడానికి మేము కాంగ్రెస్ ఓటేసినాం. కనీసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రజల సమస్యలు పట్టించుకుంటుంది, ప్రజలను రైతాంగాన్ని కొంత బలోపేతం చేస్తుందంటే వీళ్ళు దేవతల మీద ప్రమాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు వారు అనుకున్నటువంటి ఏ రుణమాఫీ కావచ్చు, లేదా బోనస్ కావచ్చు, లేదా కరెంట్ సరి అయినగా కరెంట్ అందించకపోవడం, నీళ్లు ఏదో ఆ డ్యామ్ పేరు మీద ఆ పార్టీని బ్లేమ్ చేయాలని వాళ్ళ ఉన్న నీళ్లని తీసేసి ఎక్కడ ఎండాకాలంలో కూడా మత్తళ్ళు పడేది, ఇప్పుడు ఎక్కడ ఏమీ కనబడతలేదనేటువంటి ఒక పెద్ద విమర్శ మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద చేసింది. కళ్ళారా చూసాం, వాస్తవంగా నేను విన్నాను. సరే, వాళ్ళు చేయవలసింది ఏంటంటే, వాళ్ళకు తెలుసు, పెద్దలలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఎట్లా ఈ పార్టీ ఎట్లా అధికారంలో వచ్చింది అనేది వారికి తెలుసు. మరి ఇది వచ్చినప్పుడు దానిని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉందో, మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అయితే కాపాడుకోవాలి కదా. ఏం చేశారో చెప్పండి మీరు. ఇప్పుడు 6 నెలలు కావస్తుంది, మీరు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. వచ్చిన స్టార్టింగ్లోనే చేస్తే ఇప్పుడు ఏమన్నారు, 2-3 నెలలు ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి, ఏదో ఒక ఎన్నికలు వచ్చి మీరు 1 ఇయర్ వరకు ఏమీ చేయలేరు అనేది ప్రజల్లో అది స్థిరపడిపోయింది. ఎందుకంటే అన్ని మళ్ళీ ఈ కోడ్ ఉంటుంది, ఏదో రకంగా మమ్మల్ని మభ్యపెడుతున్నారు అనేది ప్రజల్లో నిన్న స్పష్టంగా కనబడ్డది. ఇప్పుడు వాదించి ఏదో మనం పార్టీలో ఉన్నాం, మన అధికారంలో ఉన్నాం, మనం ఏది చేసినా నడుస్తుంది అనేటువంటి మాటలు, ఈ దేవతల మీద ఒట్టు పెట్టేది మాని మీరు ఇచ్చింది చేయండి. మీరు ఏం చేయదలుచుకున్నారో ఈ ప్రాంతంలో మిమ్మల్ని నమ్మిరు, మంచి అయినా చెడు అయినా కేసీఆర్ మీద కోపంతోనైనా మీ మీద మీకు ఓటేసి అధికారంలో తీసుకొచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు కదా మీరు. నిన్న స్పష్టంగా కనబడ్డది. చాలా మంది నేను ఓటు వేయలేదు, ఎందుకు వేసినామో ఆ రోజు లేదు, ఆ కారణంగా వేసినాం, కానీ ఇలా మేము ఓటు వేయమనేటువంటి ఉద్దేశంతో. సీతారాం నాయక్ గారు, సంక్షోభం వస్తుందా లేకుంటే సంక్షోభం ఏమైనా మీరే తెస్తారా? ఎందుకంటే పదే పదే బీజేపీ నేతలు సంక్షోభం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళ పనితనం ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికే గ్రాఫ్ పడిపోయిందా లేదా, దాని సంక్షోభం మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేము కానీ ఏ పార్టీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదన్నా పార్టీ తప్పు చేస్తే మన కళ్ళ ముందు ఉంది. గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 40-47 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు కైవసం చేసుకున్నారు వీళ్ళ తప్పిదం వల్ల. ఆ తర్వాత తెలంగాణలో మనం 10 ఏళ్లు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్
మారి అది ఎందుకు కోల్పోయిందో అది కూడా మనమే సాక్షులం. కనుక నువ్వు ఇచ్చిన మాట ప్రజలకు ఇవ్వకపోతే, ప్రజలకు చెయ్యకపోతే ప్రజలు మనల్ని క్షమించరు. ఇప్పటికీ నిజంగా కూడా దుర్భరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో మొదలైంది. వ్యవసాయం ఏమైందని దీనికి ఏం కావాలి? మీరు 500 బోనస్ ఇచ్చి కొంటామంటే ఇవాళ ఈ ధాన్యం కొంటాం, రేపు ఆ ధాన్యం కొంటాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఇదే కదా ఈ రాష్ట్రం. ఇక్కడ పెద్ద ఇండస్ట్రీలు ఉండి ఆ జాబ్ హోల్డర్స్, ఆ ఇండస్ట్రీ మీద బతికే కార్మికులు చాలా తక్కువ. ప్రతి గ్రామంలో 70 నుంచి 80-90% ఏదో చిన్న వ్యవసాయం చేసి బతికే వాళ్లకు, వాళ్ళను మీరు ఆదుకోకుండా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా బోనస్ ఇవ్వకపోతే 2 లక్షల రూపాయలు మాఫీ. ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రమాణాలు ఎందుకండి దేవతల మీద? ఎవరు నమ్మాలి? అంటే రేపు మళ్ళా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇది చేస్తామని అన్ని దేవతల మీద పోయి ప్రమాణం చేస్తారు. వారిని చెప్పమనండి. అడుగుతాను అదే ఆది శ్రీనివాస్ గారు, సీతారాం నాయక్ గారు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ప్రభుత్వం, మీరు నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ నాయకులు చెప్పారంటే ఆ మాటను జనం నమ్మాలి. దానికి దేవతల మీద, గుళ్ళ మీద, గోపురాల మీద ఒట్లెందుకు? అంటే మన మీద జనానికి నమ్మకం లేదు అనుకున్నప్పుడే అలాంటి ఒట్లు వస్తాయి కదా అనేది సీతారాం నాయక్ గారి వెర్షన్. లేదన్నట్టే కదా. ఇప్పుడు ఆగస్టు సంక్షోభం రాదు, ఆ విషయాన్ని గట్టిగా చెప్పగలుగుతారు. 5 సంవత్సరాలు ఈ పరిపాలన చేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ పోతుంది. ఒకటి లక్ష్మణ్ గారు అన్న ఆగస్టు సంక్షోభం రాకపోవచ్చు సార్. ఆగస్టు లోపల టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి ఇందులో విలీనం అవుతుంటే అది కాలం చెప్తుంది. అదేం జరుగుతుందో చూద్దాం. రెండోది, ఆర్థిక సంక్షోభం విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం తెచ్చింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, గతంలో ఉన్నటువంటి బీజేపీ చూస్తుంది కదా. నిజంగా ఆర్థిక సంక్షోభం ఉందని వారు అంటే వారు కేంద్రం ఉన్నారు, తెలంగాణ సంబంధించిన పర్యాటక శాఖ మంత్రులు వారిని కేంద్రం నుంచి నిధులు పంపించేటువంటి ఏర్పాటు చేయొచ్చు కదా. వారు కూడా రాజకీయం చేసేటువంటి మాటలు ఏవైతే మాటలు కరెక్ట్ కాదు. ఒకటి సరే, మనం తెలంగాణలో సహజంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అరే నలుగుట్ల రసీద్ మసీద్ అని చెప్పని సందర్భం వచ్చినప్పుడు ఎక్కడన్నా మా నాయకుడు ఎక్కడన్నా అంటే అన్నడే పోవచ్చు మహబూబ్ గిట్ట ఉన్నా వారు అనేది జరిగింది. నేనైతే అది వినలేడు. దేవుడిని ఒప్పుకొని చేస్తే ఎందుకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద, పెద్దమ్మ తల్లి మీద, మల్లన్న మీద, అందరి మీద ఒట్లేసారు. ఒక్కరు కాదు, చాలా మంది మీద వేశారు. నేను అవునే నేనేమంటున్నా, బహుశా సీతారామయ్య ఎప్పుడు మహబూబ్ జరిగిందేమో. సరే, అదే వాళ్ళ నమ్మకాల మీద ఆ ప్రాంతంలో ప్రజలను విశ్వాసం కలిగించడానికి మా యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి, అవసరమైతే ఈ పని చేయకపోతే దేవుడు ప్రమాణం చేస్తుందని చెప్పండి. దేవుడు ప్రమాణం చేయకపోతే ఇబ్బందే కదా వ్యక్తి. కాబట్టి అది చేసిరు. మహబూబ్ ఎక్కడ జరిగిందో నేనేమంటున్నా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయాలు, నియోజకవర్గాల నిర్ణయాలు పేరు. అక్కడ నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది పూర్తిగా నాకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మేమైతే మేనిఫెస్టో ఇచ్చినామో ఆ మేనిఫెస్టో అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అమలు చేస్తూ ముందుకు సాగుతాం. ఏమాత్రం అందరూ అనుమానం మేనిఫెస్టోని అమలు చేస్తామని ధీమాగా చెప్తున్నారు రాజశ్రీనివాస్ గారు. చెప్పండి మీ అనుమానాలు ఏంటి, క్లియర్ గా కంక్లూడ్ చేయండి. ఫాస్ట్ మేనిఫెస్టో అమలు చేయమని మేము కూడా కోరుతా ఉన్నాం. కానీ రోజుకో డేట్లు, రోజుకో దేవుడిని ఎంచుకొని ప్రజల్ని మోసం చేయకండి అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా బోనస్ విషయంలో ఇవాళ నిన్న జరిగినటువంటి గందరగోళానికి ముఖ్యమంత్రి గారు ఇవాళ క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ రైతాంగం కోసం అనేది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉంది రైతాంగానికి మద్దతుగా, ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా. కాబట్టి ఇప్పటికైనా మీరు రైతాంగం విషయంలో రాష్ట్ర రైతాంగానికి సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వము రోజుకో మాట చెప్పే ధోరణి బంద్ చేయాలి. ఈ విషయాన్ని మాత్రం గమనించాలి. 5 ఏళ్ళు ఉంటారా, 50 ఏళ్ళు ఉంటారా తర్వాత సంగతి. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారీగా ధాన్యం బోనస్కి సంబంధించి అన్ని రకాల వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి 500 అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? ఇప్పటివరకు అఫీషియల్గా అయితే ఎక్కడ దొడ్డు వడ్లకు ఇవ్వమని కానీ సన్న వడ్లకు ఇస్తామని కానీ ప్రభుత్వం చెప్పలేదు. అయినా ఇప్పుడు బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది కాబట్టి దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.